హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు కాకినాడ కుర్రోళ్ళు 777. సో గైస్, నేను చాలా గొప్ప విషయంతో డిస్కవర్ చేశాను అనమాట. సో నార్మల్గా సరదాగా క్రియేటివ్లోకి వెళ్ళి అండర్టైజ్ ప్లే చేశాను. అయితే ఎన్సిటీకి వెళ్ళే మార్గం అయితే దొరికింది గైస్. నేను దాన్ని ఎన్సిటీ డిస్కవర్ కూడా చేశాను. నేను ఎక్కడ మర్చిపోతాను, నేను టార్చెస్ కూడా పెట్టాను గైస్. సో మీకు ఎన్సిటీ ఒకసారి చూపిస్తాను గైస్. ఒకసారి మళ్ళీ అయితే ఎండ్లోకి అయితే వెళ్తున్నాను ఇప్పుడైతే నేను. సో అందరూ రెడీయా గైస్? 1 2 3 టు ద ఎండ్. సో గాయస్, మనం అందుకైతే వచ్చేసాం గాయస్. నేను ఆల్రెడీ ఇందులో ఏం లేదు గొప్ప, వాళ్ళు క్రియేటివ్ మోడ్లోనే చాలా కష్టం అనమాట. అండ్ డ్రాగన్ కంప్లీట్ అంత కష్టమేం కాదు, జస్ట్ టైం పడి తీసుకుంటుంది అంతే. నేను పైన ఉన్న స్టోన్స్ అనేది బ్రేక్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎక్స్పీ కూడా ఉంది. సో గాయస్, అసలు మన ఎన్సిటీకి వెళ్ళాలంటే ఎంట్రన్స్ చెప్తుంది. ఇక్కడ ఒక పోర్టల్ కూడా యాక్టివేట్ అవుతుంది అనమాట. నేను దాని గుర్తుగా ఇక్కడ ఎట్టుకున్నాను నార్మల్ క్రియేటివ్లో వల్ల అలా పెట్టారనమాట. సో ఇందులో ఎండర్పల్లి వేస్తే మన ఎన్సిటీకి వస్తాం, పని చేయలేదు. కరెక్ట్గా వేయాలి గైస్, కింద కరెక్ట్గా వేస్తే అప్పుడు వెళ్తామంటే. ఇప్పుడు మనైతే వచ్చేసాం గైస్. నేను అక్కడ చూడొచ్చు, మీరు ఒక ట్రేడ్ వరకు టార్చ్ చేసి పెట్టానమాట. మనకి ఎన్సిటీ ఉండే ప్లేస్ దగ్గరికి వస్తాను. నేను చాలా దూరం ట్రావెల్ చేశాను అనమాట. సో నేను ఇలాగ టార్చెస్ పెట్టుకుంటూ క్రియేటివ్లో ఎగురుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో మీరు అక్కడ చూడొచ్చు నా ఎండ్ ఎలా వచ్చానమాట. నేనైతే ఇక్కడ నుంచి టార్చెస్ అయితే వేసుకుంటూ వెళ్ళాను గైస్. ఆల్రెడీ చాలా దూరం ఉంటుంది గైస్. సో వీటిని కారస్ ఫ్రూట్ ట్రీస్ అంటారనమాట. వీటి వల్ల మనం తింటే 8 బ్లాక్స్ దూరం వరకు అయితే మనం వెళ్ళిపోతాం. ప్రస్తుతం నాకు అంత అవసరం లేదు కాబట్టి ఫస్ట్ నీకు స్పీడ్గా వెళ్తాను గైస్ ఇక్కడ నుంచి. ఇంకా మీకు త్వరగా చూపించాలి కాబట్టి వీడియో ల్యాగ్ అయిపోద్ది. నిజంగా చెప్తున్నాను, నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. క్రియేటివ్లో కాకుండా సర్వైవల్లో చేసే వాళ్ళకి చాలా బాగా వస్తుంది గైస్ ఆ ఎన్సిటీలో లూట్ అనేది మాట. అసలు ఎందుకు ఎన్సిటీకి వెళ్తారంటే, మన ఎన్సిటీలో ఎలక్ట్రానే ఉంటుంది గైస్, దానికోసం అన్నమాట. ఒక్కసారి ఎలక్ట్రా సంపాదించామంటే మనం రాకెట్స్ ద్వారా గాలికి ఎగరొచ్చు అనమాట. చాలామంది ఎన్సిటీ దానికే ఎదుగుతారు. ఒక్కొక్కసారి ఎన్సిటీ అసలు దొరకదు, కొన్ని ఈజీగానే దొరికేస్తుంది గైస్. సో గైస్, ఇంక మన పదండి ఇంకా ఎన్సిటీకి వెళ్తాం అనమాట. టార్చెస్ స్టైల్ నుంచి చాలా దూరం నుంచి నేను ఏమనుకోనంటే టార్చెస్ అలా పెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్యలో భయపడిపోయాను, ఎక్కడ నా మార్గం మిస్ అయిపోయానని. అందుకే ఇలాగా ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్ వెళ్ళినప్పుడు ఇలా పెద్ద పిల్లర్స్ అయితే కట్టాను అక్కడ నేను. సో మళ్ళీ ఈ విధంగా టార్చ్ అయితే వచ్చేసింది ఇక్కడ నుంచి. సో గైస్, కొంచెం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మన ఎన్సిటీకి. నేను ఇలా టార్చెస్ పెట్టుకుంటూ టర్నింగ్ తిప్పుకుంటూ వెళ్ళాను. సో నాకు ఎన్సిటీ దగ్గర ఇంకో వింతది కూడా కనబడింది గైస్. అది కూడా చూపిస్తాను. స్పీడ్గా వెళ్ళిపోతాం ఇంక ఇక్కడ నుంచి. సో ఇక్కడ మీరు ఐలాండ్ వెళ్తానికి కనిపిస్తుంది కదా, అక్కడ కూడా నేను ఎట్టాను అనమాట దూరం నుంచి నాకు కనబడడానికి. అలా నేను ఏ ట్రైల్ నుంచి వచ్చాను. 2 ఐలాండ్స్ మీద టార్చెస్ ఒకేసారి ప్లేస్ చేశాను. సో ఈ విధంగా మనం డైరెక్ట్ స్పీడ్గా ఎన్సిటీకి వెళ్ళిపోవడమే. సో గైస్, నెక్స్ట్ సర్వైవల్ మోడ్ అది కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు దానికోసం ఏమనుకుంటున్నారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సర్వైవల్ మోడ్ స్టార్ట్ చేయవద్దా, నేను అంతగా ఏం పెట్టాను గైస్. జస్ట్ నార్మల్గా బిగినర్స్కి సర్వైవల్స్లో ఎలాగ ఆడాలని, అసలు ఎలా ఆడాలని చెప్తాను. సో వస్తాం గైస్ ఎన్సిటీ ఉన్న ఐలాండ్ మీదకి అయితే. నిజంగా చెప్తున్నాను, నేను దీని మీదకి ఏదో లక్ మీద వెళ్ళాను కానీ నిజంగా ఎన్సిటీ దొరికిందనమాట. అసలు ఏదో ఉంటుందని వెళ్ళాను. సో గైస్, ఇక్కడ 2 పాటలు కనిపిస్తే చూసారా, అక్కడెక్కడో ఒకటి, ఇక్కడ కూడా ఒక పాటలు ఉందన్నమాట. ఈ పాటల నుంచి వెళ్ళినా ఏమవుతుందో నాకు తెలీదు. సో అక్కడ పాటలు ఉంది కదా, అక్కడ నుంచి వస్తే ఇక్కడ ఏదో కొత్త పాటలు ఉంది. నాకు తెలిసి వేరే మన ప్లేస్ నుంచి అక్కడ వేరే ప్లేస్కి వెళ్ళి అనమాట. సో ఆ పాటలో నేను ఏమనుకున్నానంటే, ఇక తర్వాత చూసి ఇంక నాకు ఇక్కడ వెళ్ళబుద్ధి వేయలేదు, మళ్ళీ వెనక్కి వచ్చేసాను. ప్రస్తుతానికి ఐలాండ్ మొత్తం ఎదుగుదామని అయితే. ఆ పాటల నుంచి వెళ్తే వేరే పాటలకు వెళ్దాం చూద్దాము. సో మీకు ఆల్రెడీ కనబడే ఉంటుంది దానికి స్ట్రక్చర్ అనేది అయితే, ఎన్సిటీ స్ట్రక్చర్. సో గాయస్, ఇదే గాయస్ మనం గ్రేట్ ఎన్సిటీ అనమాట. నిజంగా చెప్తాను, ఫస్ట్ టైం ఫస్ట్ టైం గైస్ నేను ఎన్సిటీ కనుగోవడం. అది కూడా క్రియేటివ్లో అండి, సర్వైవల్ అయితే కాదు. మీకు జస్ట్ బిగినర్స్ ఎవరైనా మైన్క్రాఫ్ట్ ఆడే వాళ్ళు చెప్తున్నాను అనమాట ఇలా ఉంటాయి స్ట్రక్చర్స్ అని. సో ఇక్కడ విత్ షిప్ కూడా ఉంది. ఎంత పెద్దదో చూసారు గైస్. నేను చాలా చిన్నది ఉంటుందేమో అనుకున్నాను, దొరకదేమో అనుకున్నాను అసలు, కానీ చాలా బాగా దొరికింది. సో ఇప్పుడైతే దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు ఎందుకంటే చాలా పెద్దది ఉంది ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే. సో గాయస్, ఇంక మనం పైకి అయితే వెళ్ళిపోదాము పైకి. సో ఇలాగా ఫస్ట్ బాగానే ఉంటుంది గైస్, కానీ ముందు ఉంటాయి అన్నమాట ముసలి పండుగ షెల్కర్ దగ్గర. అవి మాత్రం అటాక్ చేస్తే మనకి ఫ్లయింగ్ వస్తుంది గైస్. మనం సడన్గా గాలికి వెళ్ళిపోతాం, బాగానే ఉంటుంది. కానీ ఒకేసారి గాలి పడిపోతాం అనమాట. దానివల్ల మొత్తం మన లూట్ అంతా చనిపోయిన తర్వాత అక్కడ ఉండిపోద్ది మన లూట్ అంతా. అప్పుడు మళ్ళీ మనం బ్యాక్ రావాలి. సో గాయస్, ఇది ఇలా ఇలా వస్తే మనకి ఆ బ్రిడ్జ్ అయితే అటువైపు వేరే అటువైపు పోర్షన్ కరెక్ట్ అయి ఉంటుంది. సో మనం ఇంకా పైకి అయితే వెళ్ళాలి. పైకి వెళ్తే ఏముండదు, మన నార్మల్గా ఒక క్వార్టర్ అయితే ఉంటుంది గైస్. సో ఇప్పుడు మనకు ఆ బ్రిడ్జ్ కనబడి ఇక్కడ షెల్కర్ అయితే ఉంటుంది. షెల్కర్ మన మీద ఒక బీమ్ అటాక్ చేస్తుంది అనమాట. దానివల్ల మనం ఫ్లైకి గాలి ఎగురుతాం, కానీ అది బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి అలా పడిపోతుంటాం గైస్. సో ఇదే గైస్ ఫస్ట్ మనం ఎలా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. సో నెక్స్ట్ పైన ఇటువంటి షెల్కర్ లేదు, పై షెల్కర్ ఉందేమో అని ఉన్నాను. సో గైస్, ఇదే ఇటువైపు వెళ్ళి
ఈ టైప్ ఆఫ్ బ్రిడ్జ్ అనేది మళ్ళీ ర్యాంప్ అయితే క్రాస్ చేయాలన్నమాట. సో ఇలాంటి దాంట్లో మనకి లూట్ చెస్ట్ అయితే ఉంటే ఒక ఎంటర్ చెస్ట్ ఇంకా నార్మల్ చెస్ట్ ఉంటుంది. నేను ఇంకా క్రాస్ చేయట్లేదు, డైరెక్ట్ క్రియేటివ్ మోడ్లో వెళ్ళిపోతున్నాను. చూసారా గైస్ ఇక్కడ షెల్కర్ అయితే ఉంటుంది అనమాట. దీని టెలిపోర్ట్ అయిపోయింది, అది షెల్కర్ టెలిపోర్ట్ కూడా అవుతుంది అనమాట. సో ఈ చెస్ట్లో మంచి లూటే ఉంది ఇక్కడ. సో ఇక్కడ నాకు ఆల్రెడీ షెల్ అయితే వచ్చేసింది, మీరు చూడొచ్చు నా ఇన్వెంటరీలో షెల్ అయితే వచ్చేసింది నా దగ్గరికి. ఇక్కడ షెల్కర్ పట్టుకు దీని ఆండ్రాయిడ్ గైస్, దీన్ని తీసుకెళ్ళట్లేదు ప్రస్తుతం అవసరం లేదు కాబట్టి. సో అది మనకు చాలా బాగుంటుంది అనమాట హౌస్ మీద పెట్టుకోవడానికి. సో ఇంకా పైకి వెళ్తాను గైస్, ఇంకేమైనా లూట్ అయితే ఉంటుందేమో చూడడానికి నేనైతే. సో గైస్ ఇక్కడ ఇటువైపు బ్రిడ్జ్ వచ్చిందనమాట. సో ఇటువైపు కూడా సేమ్ ఒక పోర్షన్ అయితే ఉంది, ఇటువైపు కూడా. ఇటువైపు నేను వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే వీడియో లాగ్ అయిపోతుంది ఆల్మోస్ట్. సో సేమ్ ఇటువైపు కూడా చెస్ట్లు అయితే ఉన్నాయి, చూసారా మీరు 2 చెస్ట్లు. సో సేమ్ లూట్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇదే గైస్ షిప్ అనమాట. నిజంగా చెప్తున్నాను, ఈ షిప్ దొరకదు కానీ దొరికిందంటే చాలా అదృష్టం గైస్. ఈ షిప్లో మనకి ఎలక్ట్రైడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా షల్కర్లు ఉంటాయి. ఈ మార్గంలోకి వెళ్తే మనకి ఇక్కడ షల్కర్ ఉంటుంది, దీనిని పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఇది మనం అటాక్ చేయదు నా మీద. సో ఇదే గైస్ కనబడుతుంది ఎలక్ట్రా అనమాట. సో ఈ ఎలక్ట్రా కోసం అందరూ ఎన్సిటీకి అయితే వస్తారనమాట. ఈ చెస్ట్లో కూడా నాకు తెలిసి డీసెంట్ లూటే ఉంది. ఎస్ గైస్ డైమండ్ ఎంచాంట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట, డీసెంట్ లూటే ఉంది. సో ఎలక్ట్రాతో రాకెట్స్ వేసుకునేది గాలి ఎగిరితే చాలా బాగుంటుంది గైస్, అదైతే సీనరీ. సో ఇక ఈ షిప్ నుంచి బయటకు వచ్చేసి షిప్ మాత్రం నిజంగా చాలా పెద్ద ఎన్సిటీ గైస్. నేను అసలు అనుకోలేదు. నాకు ఎన్సిటీ రావడమే చాలా ఎన్సిటీ రాదేమో, ఏదో దొరికిద్దేమో అని ఓపిక అనుకున్నాను. ఇంకా చాలా దూరం ట్రావెల్ చేస్తే చాలా పెద్ద ఎన్సిటీ వచ్చింది గైస్. సో మీరు ఇక్కడే చూసుకోవచ్చు మీకు ఎంత పెద్ద ఎన్సిటీ అయితే వచ్చిందో. నిజంగా నేను చాలా లక్కీ అనమాట. కానీ ఇది క్రియేటివ్ వల్ల అంత రావట్లేదు, సర్వైవల్ అయితే మాత్రం చుక్కలే చూస్తాం గైస్ ఎన్సిటీ రావడానికి. నిజంగా చాలా ఇప్పుడు ఇచ్చిన చార్జర్లోని ఎట్టడం అంటే చాలా కష్టం గైస్. సో మాకు ఒకసారి మన దారి కూడా మర్చిపోతాం అనమాట. కానీ లక్కీగా ఏంటంటే ఎన్సిటీ దగ్గర నాకు ఇంకో ఏదో పాట్ ఉంది, బట్ నేను ఆ పాటల వల్ల వేరే చోటుకి వెళ్తుందేమో చూస్తాను. సో గైస్ ఇంకా మన పాటల దగ్గరికి అయితే వెళ్ళిపోదామా. సో ఆ పాటల దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నా ఒకసారి టెస్ట్ చేద్దాం అనమాట పాటల్ని. సో గాయస్ అక్కడ వేరే అందరు పాటలు నెట్టు మర్చిపోయింది అది. సో గాయస్ అటువైపు ఉంది టార్చెస్ అయితే. సో మనమైతే పాటల దగ్గరికి అయితే వెళ్దాము ఫస్ట్ ఈ ఐలాండ్ని దాటేసి. సో గాయస్ ఇంక నేను అదే వెనక్కి వెళ్ళిపోతున్నాను, ఇటువైపు అనుకుంటున్నాను. ఎస్ గైస్ ఇదే అనమాట. ఒకసారి ఈ పాటలు అయితే వెళ్ళబోతున్నాను. నిజంగా నాకు వేరే చోటుకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుందని అదే అనుకుంటున్నాను. సో నాకు తెలిసి ఎండ్కి వెళ్తుంది, బట్ చూద్దాం గైస్ ఈ పాటల్లో ఎక్కడికి వెళ్తామో. వస్తాం గైస్. అరే మళ్ళీ మన ఎండ్కే వచ్చాం గైస్. కానీ మీరు చూసారా, ఒక పాటల నుంచి వెళ్తే ఒక పాటలు బయటకు వచ్చాము, కానీ అక్కడ నేను మార్కెట్ అనా ఇంకో పాటల నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. చూసారా అక్కడ ఉంది పాటలోని, అక్కడ స్పాన్ అయ్యాను మళ్ళీ. సో గాయస్ ఇదే గాయస్ ఎండ్ అనమాట. నేను ఎండర్ డ్రాగన్ క్రియేటివ్ మోడ్లో డిఫీట్ చేసి మీకు ఎన్సిటీ చూపించడం కోసం అయితే వెళ్ళాను అనమాట పాటలకి అయితే. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఎక్స్పీ కూడా అలాగే ఉంది, ఇక్కడ గేట్వే కూడా ఉంది, ఎగ్ కూడా ఉంది గైస్. ఇక్కడ నేను పట్టించుకోలేదు ఇంక దాన్ని. సో గాయస్ ఇదే అనమాట మన పాటలు ఇలాగే వెళ్ళాలి గైస్. ఎండర్ డ్రాగన్ చంపిన తర్వాత పాటలు అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆ పాటలు మీరు వెళ్ళి మీరు ఎన్సిటీ మీరే కనుగోలాలన్నమాట. సో ఇంకా నేను మళ్ళీ ఓవర్వరల్డ్కి అయితే వెళ్ళిపోతున్నాను గైస్. వచ్చేసాను అనమాట మన ఓవర్వరల్డ్కి అయితే. సో నేను నెక్స్ట్ సర్వైవల్ సిరీస్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను గైస్. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అరే 100 పూలు చాలా వచ్చేసాను. ఓకే ఇదేంటిది వాట్ అరే గాయస్ మళ్ళీ మారిపోయాను, అంత దూరం కూడా వస్తలేదు. ఎండర్పల్ ఇటువైపు అసలు ఏం లేదు నాకు తెలిసి వెనక అనుకుంటా. అటువైపే గాయస్ అయితే గాయస్ నేను అటువైపు చేసిన వల్ల చాలా దూరం అయితే అట్టింది అనమాట. ఎండర్పల్ అయితే చాలా దూరం వెళ్ళింది. చూసారు గైస్ ఫ్యాంటమ్స్ అయితే ఎలా కాలిపోతున్నాయి డే టైంలో, ఎన్ని ఉన్నాయి చూసారు గైస్. ఫ్యాంటమ్స్ భలే ఉన్నాయి కదా. ఫ్యాంటమ్స్ అయితే నేను ఇందాక స్పాన్ చేసినాయి అనమాట, నేను లాస్ట్ టైం పార్ట్ 2లో స్పాన్ చేసినాయి. సో ఇంతే గైస్ నేనైతే సర్వైవల్ మోడ్ సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి అనమాట. ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను సర్వైవల్ మోడ్ చదువుతుంది అంత ఏం ఉండదు కదా. సర్వైవల్ మోడ్లో అయితే బిగినర్స్ ఎలాగా చేయాలనేది ఒక చిన్న వీడియో పెడతాను అనమాట. ఆ వీడియో కావాలన్న వాళ్ళు కింద కామెంట్ అయితే చేయండి. సో ఆ వీడియో కావాలని కింద కామెంట్ చేయండి గైస్. అందరి వరకు టేక్ కేర్, బాయ్.